హాయ్, గుడ్ ఈవినింగ్. నా పేరు భరద్వాజ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ సమీకరణలు, వాటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని మనం రోజు రకరకాల వీడియోలో చర్చించుకుంటున్నాం. వైసీపీ ఎదుర్కొనే సవాళ్లు, అది ఓడిపోవడానికి గల కారణాలు అన్నీ మనం వీఆర్ డిస్కసింగ్. బట్ ఈరోజు నాకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ దొరికింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన ఎమ్మెల్యేలందరితో ఒక మీటింగ్ నిర్వహించారు. ఆ వీడియో నేను చూశాను. నేను పెద్దగా నిశితంగా గమనించే వ్యక్తిని కాదు, కానీ ఆ వీడియోలో నాకు పాయింట్ పట్టుకున్నా. ఆ రోజే చేద్దాం అనుకున్న వీడియో, సరేలే అని నేను నెగ్లెక్ట్ చేశా. కానీ నాకు అవకాశం ఇవ్వకుండా ఆ నాయకుడు తనంతకు తానే బయటపడిపోయాడు. ఎవరు అని మీరు ఎవరు తల బాదుకోవాల్సిన అవసరం లేదు. ఆ నాయకుడు మరెవరో కాదు, అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీకి తనలో పేరులాగా, తర్వాత ఆ పార్టీకి నోట్లో మేకులాగా మసలిన నాయకుడు మరెవరో కాదు, కేసినేని నాని. స్వతహాగా హీస్ ఫ్రమ్ విజయవాడ. ఒక రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత, టీడీపీలో గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్న నేత. జగన్ వేవ్లో కూడా ఆ నేత ఓడిపోకుండా విజయవాడలో నిలబడగలిగాడు. మరి అలాంటప్పుడు ఆయన ఈగో ఆయనకు రావటం, అహంకారం రావటం సాధారణం, సహజం. కానీ ఆయనకు ప్రత్యేకించి వల్లభనేని వంశీ గారికి వచ్చినట్టే లోకేష్తో సమస్య వచ్చింది. అతను దాన్ని బుజ్జగింపుల ద్వారా, అలగటం ద్వారా, గోంగు చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సాధించుకోవాలనుకున్నారు. అవేవి కుదరలేదు. ఎందుకంటే లోకేష్ ఎదుగుతున్న నాయకుడు, తన చుట్టూ కోటరీ ఉంది, వాళ్ళెవరూ అతను ఎంటర్టైన్ చేయలేదు. ఫైనల్లీ వల్లభనేని వంశీ గారిలాగే అటు గోడ దుంకిటి వచ్చేసాడు. జగన్ గారిని పొగట్టము అంత బానే ఉంది. ఓటమిని అతను ఎలా హ్యాండిల్ చేశాడు అనేది నేను నేను అనుకున్నా, కేసినేని నాని గారు ఈ ఓటమి ఎలా తీసుకుంటారు అని. నేను ఎలా అయితే అనలైజ్ చేశానో ఆయన అలాగే తీసుకున్నారు. ఆ రోజు జగన్ గారిని ఎమ్మెల్యేల మీటింగ్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక్కడు ప్రత్యేకంగా వాళ్ళ వెనక సోఫాలో సైడ్ కూర్చొని ఉన్నాడు. ఆయన ఒక అంత ఈగోయిస్టిక్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి టీడీపీలో ఇమ్మడలేదు, వైసీపీలో ఎలా ఇమ్ముడతాడు? టీడీపీలో కొడుకు వల్ల ప్రాబ్లం, అంటే లోకేష్ బాబు గారి వల్ల ప్రాబ్లం. వైసీపీలో ఓటమి తట్టుకోలేకపోయాడు. వైసీపీ అనే పార్టీ కంప్లీట్గా ఒక డీసెంట్రలైజ్డ్ పార్టీ, కార్యకర్తలతో మమేకం అవ్వాలి. ఆయనేమో పక్క బిజినెస్ మ్యాన్. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి? నేను గెస్ చేశా, ఈయన స్తబ్దుగానే ఉండిపోతారు లేదా బ్యాక్ టీడీపీలోకి వెళ్ళిపోతారు అని. కానీ ఆయన ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చేశారు, ఐఆమ్ కమింగ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అని. పాలిటిక్స్లో నుంచి బయటికి రావటం అనేది ఒక పొలిటికల్ లీడర్కి అసాధ్యమైన విషయం. ఈరోజు జగన్ గారు ఏమనుకుంటారో, మళ్ళీ మీడియా వాళ్ళందరూ ఏమంటారో, ఇప్పటికిప్పుడే టీడీపీలోకి వెళ్ళిపోతే ఏమంటారో అన్నొక్క ఇన్హిబిషన్ వల్ల కేసినేని నాని గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నా పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని చూసిన వాళ్ళు గుర్తుపెట్టుకోగలిగితే పెట్టుకోండి. 6 నెలలు కాకపోతే సంవత్సరం కేసినేని నాని గారు తిరిగి టీడీపీలోకి చేరతారు. ఆయన అవసరాలను గుర్తిస్తుంది టీడీపీ పార్టీ, ఆయన ప్రాముఖ్యతను గుర్తిస్తుంది. ఎంత కాదన్నా కేసినేని చిన్ని తమ్ముడు, అన్న తమ్ములు ఒకటవుతారు. సామాజిక వర్గం కలిపేసుకుంటుంది. ఒంటరిని చేసింది జగన్మోహన్ రెడ్డిని. ఈ విషయాన్ని గుర్తించడంలో జగన్మోహన్ రెడ్డి అతి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. తన ప్రాంతమైన రాయలసీమను ఇగ్నోర్ చేస్తా, ఉత్తరాంధ్రను ప్రమోట్ చేస్తూ, అమరావతి వాళ్ళని సముదాయిస్తూ ఇవన్నీ సమస్యలు సృష్టించాయి. మన వారిని మనం మర్చిపోయి, మన వారిని కాని వారిని మనవారు అనుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి వస్తుంది. ఎంత కాదనుకున్నా విజయవాడ ప్రాంతం వాళ్ళు, ఒక సెక్షన్ ఆఫ్ సామాజిక వర్గం వాళ్ళు, దే అటాచ్ దెమ్సెల్వ్స్ టు టీడీపీ. ఈ వైసీపీ ఓడిపోవడానికి బలమైన కారణం ఇది ఈరోజు పడిన విత్తనం కాదు.
కేసీఆర్ గారి ఎలక్షన్స్ టైంలో రేణుకా చౌదరి గారు వేసిన విత్తనం ఇది. చాలా మందికి అంచనాలు అందవు. ఈ మాట ఏంటి, వీడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనిపిస్తుంది కదా మీకు. కానీ కాదు, ఆ సామాజిక వర్గం అంతా అండర్ కరెంట్గా ఒక భయంకరమైన ఫోర్స్గా ఏర్పడిన విషయాన్ని జగన్ గుర్తించలేకపోయారు. ఎక్కడెక్కడో ఎన్ఆర్ఐలు, ప్రపంచంలో అన్ని మూలలా ఉన్న ఆ సామాజిక వర్గం వాళ్ళు ఒకటవ్వటం, అది తెలియకుండా మేనేజ్ చేయగలగటం, ఇతర కులాలను కరెక్ట్గా ప్రభావితం చేయటం, గురి చూసి కుంభస్థలాన్ని కొట్టడం జరిగింది. ఈ విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కానీ రైట్ నౌ వీఆర్ ఇన్ ద కేసినేని నానీస్ మ్యాటర్ కాబట్టి చెప్తున్నా. కేసినేని నాని గారు ఈరోజు ఎన్నికల నుంచి తప్పుకున్నాను, నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను అంటున్నారు కదా. త్వరలో, అతి త్వరలో హీ విల్ బీ సీన్ విత్ టీడీపీ. నేను ఖచ్చితంగా నమ్ముతున్న, నా యొక్క అనాలిసిస్ బేస్ చేసుకొని చెప్తున్నా. ఎందుకంటే ఇది ఆయన పోవాలని పోకపోయినా, ఆయన వదలని ఒక బంధాల మధ్య ఇరుక్కున్న వ్యక్తి. ఆ సామాజిక వర్గంలో ఉండటం మూలాన ఆ పార్టీలో అతను ఎప్పుడూ అంతర్భాగమే. ఈ అనాలిసిస్ నిజమవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ దీన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్లో పొలిటికల్ స్టెప్స్ తీసుకోవడంలో వైసీపీకి సహాయపడుతుందని ఓ చిన్న కోరిక. థ్యాంక్ యూ. జై హింద్.